తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి, కానీ ఇలాంటి అంశాలపై కాదన్నారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, రైతు బంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని సూచించారు. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. మూసీ హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సూచించారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. రైట్ మా బిందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సరిగ్గా రేపటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రేపు శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అదేవిధంగా మండలి సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఈసారి చాలా హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2 సెషన్స్ జరిగినప్పటికీ బడ్జెట్ సమావేశాలు కానీ శీతాకాల సమావేశాలు గతంలో జరిగినప్పటికీ కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక పక్క 6 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలే కాక ఇవ్వని హామీలు కూడా కొన్ని నెరవేరుస్తున్నామని చెప్పే ప్రయత్నం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఫలాలు కావచ్చు, లేదంటే ఉద్యోగాలు కావచ్చు, 50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం కానీ, అదేవిధంగా ఇట్లా చాలా అంశాలు, రైతు రుణమాఫీ ఇష్యూ కానీ, అదేవిధంగా చాలా అంశాల్లో మేము ఏం చేశాము అని చెప్పుకునేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి, అదేవిధంగా సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సభలో అన్ని విషయాలు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరోపక్క ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఇదే అంశం మీద పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. 420 ఈ ప్రభుత్వంగా మారిపోయిందంటూ కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలతోనూ అలాగే ఎమ్మెల్సీలతోనూ కూడా కాసేపటి వరకు కూడా ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించి ఎల్పీ సమావేశంలో అందరు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికే 10 మంది పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళ విషయం పక్కన పెడితే మిగతా 28 మందితో ఈరోజు ఎమ్మెల్యేలు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్సీలతో కూడా ఫామ్ హౌస్ లో సమావేశమై దాదాపు 4-5 గంటలుగా సుదీర్ఘంగా వాళ్ళతో సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందులో విఫలమైందో పూర్తిగా జనాలకు అర్థమయ్యే విధంగా సభను వాడుకోవాలన్నటువంటి విషయం మీద వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పిన్ పాయింట్ గా ఏ అంశాలు చర్చలోకి తీసుకురావాలి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ అంశంతో మాట్లాడాలి అనే విషయం మీద కూడా కేసీఆర్ వాళ్ళకు చెప్పారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, హైడ్రా మూసీ ఇష్యూతో పెద్ద ఎత్తున వేలాది మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బాధితులుగా మిగిలారు. చాలా మంది కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను నేలమట్టం చేసినటువంటి ఉదాహరణతో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశం మీద కేవలం సుందరీకరణ పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేస్తుంది. దీనికి సంబంధించిన ఎంతవరకు న్యాయం అనే విషయం మీద కూడా ఖచ్చితంగా నిలదీయాలన్న విషయం కూడా కేసీఆర్ వాళ్ళకు చెప్పారు. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో ప్రధానంగా ఊక చెప్పుకుంటున్నటువంటి బస్సు కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు కానీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కానీ, అదేవిధంగా గ్యాస్ కు సంబంధించినటువంటి 500 రూపాయలకే సబ్సిడీ అయినటువంటి విషయం కానీ, ఇట్లా చాలా అంశాలు చేశామని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా దాంట్లో జరిగినటువంటి దొల్లతనం కావచ్చు, నాసిరకమైనటువంటి పనులు కావచ్చు, రైతు రుణమాఫీ పేరుతో 2 లక్షలు అని చెప్పినప్పుడు కూడా ఇంకా 30-40% మంది రైతులు ఎదురు చూస్తుండడం, బ్యాంకుల చుట్టూ తిరగడం అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. జనాలకు అర్థమయ్యే విధంగా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ప్రధానంగా గురుకులాల అంశం, గురుకులాల్లో ఈ మధ్య కాలంలో విద్యార్థిని చనిపోయింది నిమ్స్ హాస్పిటల్లో కూడా, అక్కడ పార్టీ నేతలు కూడా వెళ్ళొచ్చారు.
అయితే ఇట్లా చాలా మంది కనిపించకుండా వివిధ రకాల సమస్యలతో అనారోగ్య సమస్యలు చనిపోతున్నటువంటి ఉదాంతాన్ని ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా సభలో నిలదీయాల్సిన అవసరం ఉంది. మనం ఉన్న టైంలో గురుకులాల్లో మంచి నాసిరకమైనటువంటి భోజనం అందించాము. వాళ్లకు ఎక్కడ కూడా దోమలు ఇట్లాంటివి లేకుండా హైజీనిక్ కండిషన్ లో మనం చెప్పిన నేపథ్యంలో అదే అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎందులో విఫలమైందో ఖచ్చితంగా సభ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మైక్ ఇవ్వకుండా నిరసనలు చేయండి అని కూడా గట్టిగానే కేసీఆర్ వాళ్ళతో చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇట్లా చాలా అంశాలు 6 గ్యారెంటీలతో పాటు ప్రధానంగా ఎందులో విఫలమైందో అన్నటువంటి విషయం మీద దాదాపు అన్ని విషయాలు కూడా చర్చకు తీసుకురావాలన్న విషయం కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు మనం చూసాం 7-7:30 దాకా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రేపటి నుంచి జరగబోతున్నటువంటి సభల్లో ఖచ్చితంగా ఉభయ సభల్లో మండలిలో కూడా మధుసూదనాచారికి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. మండలికి వచ్చేటువంటి బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ బిల్లుల్లో ఖచ్చితంగా అడ్డుకోవాలి. జన ఆమోదం లేనటువంటి ఏదైతే బిల్లులు ఉంటాయో అలాంటి వాటిపై ఖచ్చితంగా నిలదీయాలి ప్రభుత్వాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా తమను గాని లేదా నన్ను గాని తీరుతున్నటువంటి వైనాన్ని ఖచ్చితంగా అది జనాలు హర్షించట్లేదు. కనుక ఈ విషయాన్ని కూడా సభా వేదిక దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి ప్రాపగండాను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో కలెక్టర్ మీద దాడి కావచ్చు, ఇవన్నీ ఇంత పెద్ద స్థాయిలో మనం గతంలో ఎన్నడూ చూడలేదు. కనుక ఈసారి అట్లాంటి జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిర్మల్లో కానీ అదేవిధంగా కొడంగల్ ఏరియాలో జరిగినటువంటి ఈ ఇష్యూ పెద్ద ఎత్తున ఇష్యూగా మారింది. వాళ్ళ ల్యాండ్ గుంజుకోవడం, రైతులకు అనుమతి లేకుండా ల్యాండ్ గుంజుకున్నటువంటి విషయం మీద ఖచ్చితంగా సభలో నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఇవ్వాల్సినటువంటి లోన్లు కానీ అదేవిధంగా బీసీ బంధు కానీ దళిత బంధువులకు సంబంధించినటువంటి వాటి కానీ అయితే మహిళలకు ఇస్తానన్న 22,500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా కాలేజీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం సంగతి కావచ్చు, ఇవన్నీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉంటుందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కనుక ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చినటువంటి విషయాన్ని ఖచ్చితంగా సభా వేదిక ద్వారా నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా తెలంగాణ తల్లి ఆంధ్ర తల్లి అంటూ సపరేట్ గా అంటూ ఉండవు, ఖచ్చితంగా తెలంగాణకు సపరేట్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు తల్లి అనేది మనం గతంలో చూసాం. ఇట్లాంటి అన్ని అంశాల మీద సభలో అంది వచ్చిన అన్ని అవకాశాలను వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక అంతిమంగా సభకు వచ్చే విషయంలో కూడా ఎమ్మెల్యేలతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. సభకు రావాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఆయన రావడం వల్ల పెద్దగా తక్కువ పోతాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన రావాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఎమ్మెల్యేలు కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. కనుక రేపు సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రేపు కేసీఆర్ రాబోరు. వచ్చేటువంటి ఎన్ని రోజులు సభ పెడతారనేది మనకు బీఏసీలో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కేసీఆర్ సభకు రారనేటువంటి సమాచారం అయితే మనకు ఎమ్మెల్యేల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ఉంది. బట్ ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, మహిళలు కావచ్చు, గురుకులాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లగచర్ల లాంటి ఇష్యూలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఇట్లా అన్ని అంశాల మీద ప్రస్తావించండి, నిలదీయండి. ఇప్పటికే భవన్ కు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో తెలంగాణ భవన్ కు ఆ ఫిర్యాదుల్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక్కొక్క అంశాన్ని రోజువారీగా చర్చ తీసుకురావాలి. అందు వచ్చినటువంటి మైక్ ద్వారా ఖచ్చితంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేశారు.